సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీ స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని క్లీన్ చేస్తుంది అండ్ మీ స్కిన్ pH వాల్యూని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. దీని తర్వాత యూజ్ చేసే సీరమ్స్ అయినా మాయిశ్చరైజర్స్ అయినా క్లీన్ గా మీ స్కిన్ కి అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో హలో గైస్, వెల్కమ్ టు ద స్కిన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ 3 టోనర్. మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చూసినట్టయితే ఫేస్ వాష్ యూజ్ చేశారు. సో ఫేస్ వాష్ తర్వాత మనం యూజ్ చేయాల్సింది టోనర్. ఇది మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఒక యాడ్ ఆన్ లాంటిది స్కిన్ కేర్. సో ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ టైప్ అయితే మెయిన్ గా మీకు సెబమ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన టోనర్ ఏంటంటే సెబమ్ అండ్ ఎక్స్ఫోలియన్స్ ని కంట్రోల్ చేసే టోనర్ యూజ్ చేయాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఉండేలా చూసుకోండి. ఇది దేనికి హెల్ప్ అవుద్ది అంటే పోర్స్ ని క్లెన్స్ చేయడానికి, మీ ఎక్కువ సెబమ్ ప్రొడ్యూస్ కాకుండా ఉంచడానికి యూజ్ అవుతుంది అండ్ బ్రేక్అవుట్స్ ని కూడా అవుతుంది. ఇఫ్ మీ స్కిన్ డ్రై టైప్ అయితే మీకు కావాల్సింది హైడ్రేటింగ్ టోనర్స్ ఉండాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే హైలరానిక్ యాసిడ్, గ్లిజరిన్, అలోవెరా, రోజ్ వాటర్ ఉండేలా చూసుకోండి. సో ఇది దేనికి హెల్ప్ అవుద్ది, మనకి డ్రైనెస్ ని రెడ్యూస్ చేయడానికి, ఇచ్చింగ్ ని రెడ్యూస్ చేయడానికి అండ్ మెయిన్లీ స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీ స్కిన్ కాంబినేషన్ టైప్ అయితే ఇప్పుడు మనకి సో మీ టోనర్ లో హైడ్రేటింగ్ గా ఉంచాలి ప్లస్ సెబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయొద్దు కాబట్టి మనకి కావాల్సింది అంటే మిక్స్డ్ అప్ ఉండాలన్నమాట. అంటే ఆ టోనర్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఈ టోనర్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా ఉండాలి. జెంటల్ ఎక్స్ఫోలియంట్స్ ఉండాలి అండ్ హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. సో ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ ఫాలో దిస్ అకౌంట్ అండ్ ఈ స్కిన్ కేర్ ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళ డెఫినెట్ గా షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ మీట్ యూ ఇన్ ఎపిసోడ్ 4 సీరమ్స్.